నుంచి మరి మనం చూసుకున్నట్లయితే అక్కడ సర్పపు కాటు వలన ఆ ఇత్తడి సర్పమును చూసి బ్రతికారు. హోర్మానేలో కనానీయులను హతము చేశారు. తర్వాత మళ్ళీ వారి ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది. ఎక్కడి నుంచి సాగారు? ఇజ్రాయేలీలు సాగి ఓబోతులో దిగారు. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్య మందలి ఇయ్యే అబారీము వద్ద దిగారు. అక్కడ నుండి సాగి జరదు లోయలో దిగారు. అక్కడ నుండి సాగి అమ్మారేయుల పొలిమేరలో నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగారు. అర్నోను మోయాబీయులకు అమోరీయులకు మధ్య నుండి మోయాబు సరిహద్దు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు వీళ్ళు? మోయాబు సరిహద్దుకు వచ్చారు. అమోరీయులకి మోయాబీయులకి మధ్యలో ఉన్న సరిహద్దు అర్నోను అనే ప్రాంతానికి వచ్చారు. ఏ ప్రాంతానికి వచ్చారండి? చూడండి చక్కగా వాళ్ళు ఎక్కడ దిగారు, ఎక్కడ విశ్రాంతి తీసుకున్నారు, మళ్ళీ అక్కడ నుండి ఏ ప్రాంతానికి వెళ్ళారు, రూట్ మ్యాప్ కరెక్ట్గా ఇచ్చాడు దేవుడు. కరెక్ట్గా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంలో వచ్చారనేది అంతా కూడా రాయబడి ఉంది. అయితే కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో 7 పరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకున్న మాట యెహోవా యుద్ధముల గ్రంథములో రాయబడి ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో మరి ఆ యొక్క 6 దేశమును పట్టుకున్నట్టుగా అర్నోనులో ఆ ప్రాంతాన్ని మరి ఆ మోయాబీయుల ప్రాంతాన్ని అంతా కూడా ఇజ్రాయేలీలు పట్టుకున్నట్టుగా ప్రవచన గ్రంథాలు ఆల్రెడీగానే రాయబడ్డాయంట. ఏంటండి? ప్రవచనంలో కూడా గ్రంథాలు ఆల్రెడీ రాయబడ్డాయి. ఇవన్నీ కూడా వీరు పట్టుకున్న ఇవన్నీ కూడా గ్రంథంలో రాయబడ్డాయి. దాని ప్రకారమే మరి వాళ్ళు కూడా ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు బెయేరు అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ బెయేరు అనే ప్రాంతంలో దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అక్కడ ఒక బావిని తవ్వారంట వాళ్ళు. దేవుడు ఏం చెప్పాడంట? ఇప్పుడు ప్రజలకు నీళ్లు కావాలి కదా, మీరందరూ ఇక్కడ బావి తవ్వండి, నేను తప్పకుండా నీళ్ళు ఇస్తానని చెప్పినప్పుడు అక్కడ ఉన్న మరి ఏలికలందరూ కూడా కలిసి ఆ యొక్క బావిని తవ్వారంట. ఆ బావిని తవ్వినప్పుడు అందులో నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఇజ్రాయేలీలందరూ ఈ పాట పాడారంట. ఏమని పాట పాడారు? బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. బావి ఏలికలు దాన్ని త్రొవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రొవ్విరి. వారు అరణ్యము నుండి పత్తానునకును మత్తాను నుండి నహలీయేలునకును నహలీయేలు నుండి బామోతుకును మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్గా కొండకును వచ్చిరి. అక్కడ నీళ్లు బావి తవ్వారు, నీళ్లు త్రాగారు. అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణమై మోయాబు ప్రాంతంలో ఉన్న పిస్గా అనే కొండకు వచ్చారు. ఎక్కడికి వచ్చారనండి? అంటే ఇప్పుడు హోరు కొండ నుండి ఏ కొండకు వచ్చారు? మళ్ళీ వీళ్ళు పిస్గా అనే కొండకు వచ్చేసారంట. ఆ పిస్గా అనే కొండ దగ్గర ఇక్కడ ఆ ప్రాంతంలో మోయాబీలు అమోరీయుల సరిహద్దు. ఇదంతా కూడా ఎవరి సరిహద్దు అండి? అటు మోయాబీలు ఇటు అమోరీయుల యొక్క సరిహద్దు. వీళ్ళు మధ్యదారి గుండా వెళుతూ ఉన్నారు. అప్పుడు ఇజ్రాయేలీలు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు అమోరీయుల రాజు దగ్గరికి దూతలను పంపారు. ఎందుకంటే ఈ అమోరీయుల రాజ్యము గుండా మరి వెళ్ళినట్లయితే ఆ యొక్క దేశంలో మరి వారు ఆ దేశము గుండా మరి వారు ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా వారు త్వరగా వెళ్ళగలరు అని చెప్పి దూతలను పంపి అక్కడ కూడా రాయబారం అడుగుతారు. ఏమని అడుగుతున్నారు? మమ్ముని నీ దేశంలో పడి వెళ్ళనేమో, మేము పొలములనైనను ద్రాక్ష తోటలనైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే మేము నడిచిపోతాము అని చెప్పినా కూడా దూతలను పంపించినా కూడా ఈ రాజుగారు కూడా ఒప్పుకోరండి. అక్కడ ఎదోము రాజు ఒప్పుకోలేదు, తర్వాత కనానీయుల రాజు ఒప్పుకోలేదు. ఆయనే ముందు ఎదురుకొచ్చి యుద్ధం చేశాడు. ఇక్కడ అమోరీయుల రాజు దగ్గరికి అంటే ఈ దూతలను పంపించి రాయబారం పంపినా వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేశాడంట? ఆయన కూడా తన యొక్క సేనను తీసుకొని యుద్ధం చేయడానికి ఇజ్రాయేలీలకి ఎదురుగా వచ్చి యుద్ధం చేసేసాడంట. అప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేశారంటండి? వారినందరినీ కూడా కత్తివాత హతము చేసి వాళ్ళ దేశముని అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకు అమ్మోనీయుల దేశము వరకు స్వాధీనపరుచుకునేది. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది. ఏంటండి? అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది. అయినను ఇజ్రాయేలీలు ఆ పట్టణములన్నిటినీ పట్టుకునిరి. ఇజ్రాయేలీలు అమోరీయుల పట్టణములన్నిటిలోనూ హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. ఏం చేశారండి? ఇక్కడ అమోరీయుల రాజు కూడా యుద్ధానికి ఎదురుగా వచ్చేసాడు. అప్పుడు వీళ్ళు వారితో యుద్ధం చేసేసేసి ఆ రాజుగారిని ఓడించేసేసి
అతనికి ఉన్న పట్టణాలన్నిటిని కూడా వీళ్ళు స్వాధీనం చేసేసుకున్నారంట. అది అమోరీల యొక్క రాజు యొక్క ఏ పట్టణాలని స్వాధీనం చేసుకున్నారో అవన్నీ ఉంటాయి చూడండి. ఇక్కడ ఎబ్బోకు అనే ఉంటుంది, ఎబ్బోకు రేవు అనే సందర్భాలు మళ్ళీ మనము వింటూ ఉంటాం. అటువంటి అర్నోను, ఎబ్బోకు అవన్నీ కూడా నిజానికి దాని యొక్క బార్డర్లో అమ్మోనీయులు కూడా ఉన్నారంట. ఏంటంట, ఈ అమ్మోరీయులు వీళ్ళు పట్టుకున్న ప్రాంతానికి బార్డర్లో అమ్మోనీయులు కూడా వారి యొక్క కోట గోడలు చాలా బలమైనవంట. అంటే అంత బలమైన కోట గోడలను కూడా వీళ్ళు ఏం చేశారంట, యుద్ధము చేసి వారిని వాటన్నిటిని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకొని ఆ ఊర్లలోకి వెళ్ళిపోయి వీళ్ళు దిగేశారు. ఏంటండి అంటే ఆ ఊర్లు ఖాళీ చేసేసి వాళ్ళని చంపివేసేసి ఆ ఊర్లన్నీ వీళ్ళు ఏం చేసేసారు, ఇప్పుడు స్వాధీనము చేసుకొని ఆ ప్రాంతాల గుండా జయించుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇక వీళ్ళ యొక్క ప్రయాణంలో ఎవరెవరు అడ్డం వచ్చి వీళ్ళకి ఎదురుగా వచ్చి యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని జయించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారండి. అంటే ఆత్మీయ యాత్రలో చాలామంది ఏమనుకుంటారు, సమస్యలు రావు, కష్టాలు రావు, యుద్ధాలు అసలుకే ఉండవు అనుకుంటారు. ఇక్కడ చూడండి, అడుగడుగున శత్రువు ఎదురొచ్చి నిలబడతా ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు, అడుగడుగున శత్రువు ఎదురుగా వచ్చి నిలబడతా ఉంటుంటే మరి వీళ్ళు భయపడ్డారా, మాకెందుకు ఈ సమస్య వచ్చిందని సణిగారా, యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఆత్మీయ యాత్రలో మనం చనిపోయే వరకు మనకి పోరాటం ఉంటుంది, యుద్ధం ఉంటుంది. ఆ పోరాటాన్ని జయించుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఎలా జయించారు వాళ్ళు, చెవిసారం లేని అన్నం మాకు అసహ్యం అయిపోయిందని మొత్తుకున్నారు కదా, ఆ అన్నంతో వాళ్ళకి బలం వచ్చింది. అంటే ఇప్పుడు మనకి యుద్ధం చేసే బలం ఏంటి, రెండంచులు గల ఖడ్గం ఏంటి, ఇప్పుడు వాక్యమే రెండంచులు గల ఖడ్గము. ఆ వాక్యము లేకుండా ప్రార్థనలో ఒట్టి ప్రార్థన ద్వారా జయించలేము, ఒట్టి వాక్యం ద్వారా కూడా మరి మనం జయించలేము. ఎందుకంటే వాక్యము ప్రార్థన రెండు మన ఆధ్యాత్మిక జీవితంలో మనము బలముగా ఉన్నట్లయితే ఏ శత్రువు మన ముందు వచ్చి నిలబడ్డా, ఏ సమస్య మన ముందు వచ్చి నిలబడ్డా జయించుకుంటూ వెళ్ళిపోతాం. దాన్ని స్వాధీనం చేసుకుంటూ జయించుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఏం చేస్తామంట, తొక్కుకుంటూ. చూడండి, పొలిమేర, వారి యొక్క పొలిమేర దుర్గమమైంది అంటే బలమైంది. ఎంత బలమైన సమస్యలైనా, బలమైన ప్రాకారాలు మనకు అడ్డుగోడగా ఉన్నా దేవుడి సహాయం మనకి ఉంటే, ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువు, ఆయన ముఖకాంతి మనకి తోడుగా ఉంటే మనము వాటిని జయించుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ ఇజ్రాయేలీలు జయించుకుంటూ వారి యొక్క ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారంట. అక్కడ కనానుని జయించారు, తర్వాత ఇక్కడ అమోరీల రాజును జయించారు, అమ్మోనీయుల పట్టణాన్ని కూడా పట్టుకున్నారు. ఏంటంటే ఇక్కడ ఈ అధ్యాయంలో 3 రకాల రాజులని మరి అక్కడ వాళ్ళు జయించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకనే ఇవన్నీ కూడా సామెతలుగా చెప్పబడతా ఉన్నాయంట. సామెతలుగా ఇజ్రాయేలీలు ఏ రీతిగా అయితే జయం పొందుకున్నారో అవన్నీ కూడా సామెతలుగా రాయబడ్డాయంట. ఏమంటున్నారు చూడండి 27వ వచనం నుండి, హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలను, దానిని స్థాపింపవలను. హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళను, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలు వెళ్ళను. అది మోయాబునకు చేరిన 6 దేశములను కాల్చెను, అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు నీకు శ్రమ, కెమోష్ జనులారా మీరు నశించితిరి. తప్పించుకుని తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు హెష్బోను నశించెను, నోఫహు వరకు దాన్ని పాడు చేసితిమి, అగ్ని వలన మేదెబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇజ్రాయేలీలు అమోరీల దేశంలో దిగిరి. ఏం చేశారంటే చూడండి, ఇవన్నీ కూడా సామెతలుగా వీళ్ళు చేసిన పనులన్నిటినీ కూడా సామెతలుగా గ్రంథాలలో లిఖించేసేసారంట. అంటే ఆ మోయాబు దేశములు సరిహద్దులలో ఉన్న ఆ ప్రాంతాల పేర్లు రాసి, అయ్యో ఆ ప్రాంత నివాసులారా మీకు శ్రమ, మీకు ఇలా కలగబోతూ ఉంది, మీరు అగ్ని చేత కాల్చబడబోతూ ఉన్నారని వారు చేసిన ప్రతి పనిని కూడా సామెతలు. అందుకనే ఏమంటారు చూడండి, సామెతలు ఊరికే పుట్టవంటారు కదా, ఏదో ఒకరు చేసిన దాన్ని బట్టి సామెత అనేది పుడుతుందంట కదా. అలాగా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కూడా వీరు జయించిన జయ గీతాలని సామెతల్లాగా చెప్పుకుంటా ఉన్నారండి. ఈరోజు మరి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన ముందు ఎదురైన శ్రమలని మనం జయించుకుంటూ అగ్నిచేత పరిశుద్ధాత్మ మంటల్లో వాటిని కాల్చుకుంటూ జయించుకుంటూ మనం వెళ్తూ ఉంటుంటే మనల్ని చూసిన వాళ్ళు ఎన్ని సామెతలు చెప్పండి అసలు కదండి. అంటే దేవుని నామానికి ఘనత తెచ్చేవాళ్ళుగా ఉంటున్నామా, లేకపోతే అంటే అయ్యో వీళ్ళు జయించలేకపోతున్నారు అని నలుగురు అనే రకంగా మరి మనం ఉంటా ఉన్నాము. ఆ దినమున వాక్యం అనే మన్నతో దేవుడు వారిని పోషించాడు, బండ నీళ్లతో వారికి త్రాగించి ఎంతో శక్తిని బలమును వారికి దయచేసి వారి పక్షముగా ఉంటూ వారు చేసే ప్రతి యుద్ధములో కూడా వారికి దేవుడు జయాన్ని అనుగ్రహిస్తూ వెళతా ఉన్నాడండి.
ఇంకా మనం 32వ వచనంలో చూస్తే, మరియు యాజరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకొని అక్కడ ఉన్న అమోరీయులను తోలివేశారు. చూడండి, ఇక్కడ మోషే అక్కడ ఎవరెవరు ఉన్నారో చూసి రండి అని పంపించినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? చూడ్డానికి వెళ్ళి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్న అన్య జాతులను వెళ్ళగొట్టేశాడంట. ఇప్పుడు మన కీర్తనలు చదువుకున్నాం కదా, అక్కడ ఉన్న అన్య జాతుల వారిని నువ్వు తోలి వేసేసావు, నిర్మూలన చేసేసావు. ఎలాగది? మన విల్లు కాదు, మన కత్తి కాదు, దేవుని యొక్క దక్షిణ హస్తము, ఆయన బాహువు, ఆయన ముఖకాంతియే మనకు జయమిస్తూ ఉంది. అందుకని ఆయన ముఖకాంతిలో మనం ఎప్పుడూ కూడా మన యొక్క పాప జీవితమును కడిగి వేసుకుంటూ రక్తములో మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ఆయన సన్నిధిలోని శక్తిని మనం పొందుకొని వెళ్ళాలి. ఎటువంటి అమోరీయులు ఎదురైనా, కనానీయులు ఎదురైనా, అమ్మోనీయులు బలమైన ప్రాకారము గల మనుషులు మన మీదికి వచ్చినా వారిపైన జయము పొందుకునే శక్తి కేవలం దేవుని సన్నిధుల ద్వారానే మరి మనకు వస్తూ ఉందండి. వారు తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చారంట? బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లా, నేను మొదటి భాగంలో కనానీయులతో యుద్ధం చేశారు, ఇత్తడి సర్పం తర్వాత అమోరీయులతో యుద్ధం చేశారు, అమ్మోనీయులతో యుద్ధం చేశారు, ఇక్కడ బాషాను రాజైన ఓగుతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఓగు కూడా ఏం చేశాడంట? యుద్ధం చేయడానికి వాళ్ళు బయలుదేరినప్పుడు దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు? అతనికి భయపడకుము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని నీవు హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి నీ చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకునేది. దేవునికి స్తోత్రం. చూడండి, మళ్ళీ యుద్ధము వెంబడి యుద్ధము, యుద్ధము వెంబడి యుద్ధం. మనకేముంటుంది చెప్పండి? ఇప్పుడే కదండి ఒక కష్టం తీరింది, మళ్ళీ ఇంకో కష్టం రావాలా? ఇప్పుడే కదా యుద్ధం చేసి అలసిపోయి అబ్బా 4 రోజులు నెమ్మదిగా ఉన్నాం అనుకున్నాం, ఇప్పుడే అనారోగ్యం నుంచి బయటపడి, అప్పుల బాధ నుంచి బయటపడి, ఏదో ఒకటి బయటపడి మనం కనానును స్వాధీనం చేసుకునే వరకు మనం 4 దిశలో మనకి పోరాటం ఉంటుంది. ఏదో ఒక రకంగా సమస్య, పోరాటం. ఎందుకంటే అపవాది ఊరికే మౌనంగా ఉన్నాడు. తనకి సమయం కొద్దిగాని వాడు గ్రహించి ఏం చేస్తూ ఉంటాడు? ఆత్మీయ యాత్రలో మనల్ని ఎక్కడో ఒక చోట పడేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే మనం ఎప్పుడు ఎలా పోరాడాలంట? మంచి సైనికునిలాగా పోరాడాలంట. ఎలా పోరాడాలి? సైనికుడు నిద్రపోతాడా? బార్డర్లో ఉండి సైనికుడు నిద్రపోతాడా? రాత్రి పగళ్ళు కన్నార్పకుండా మెలకువగలిగి ఎక్కడ నుంచి శత్రువు వస్తాడో, దాడి చేస్తాడో అని ఎదురు చూసుకుంటూ ఉంటాడు. అందుకనే మంచి పోరాటం పోరాడాలి, మంచి సైనికుల్లాగా పోరాడాలి. యుద్ధం వస్తుంది, సమస్యలు వస్తున్నాయి, కష్టం వెంబడి కష్టం వస్తుంది, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేను యేసు ప్రభు నమ్ముకున్నానందుకు అని సణిగేవారిగా ఉండకూడదండి. సనగడానికి అవకాశం ఇప్పిస్తాడు అక్కడ అపవాది. కానీ ఇక్కడ వీళ్ళు ఏ రీతిగా అయితే దేవుని సహాయము వలన ఆయన యొక్క ముఖకాంతిని బట్టి, దక్షిణ బాహువును బట్టి మరి జయం పొందుకుంటూ వెళ్తున్నారో అక్కడ దేవుడు అంటున్నాడు, అతనికి భయపడకము. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఇత్తడి సర్పాన్ని సిలువలో ఏం చేసేసారండి కదండి. ఇప్పుడు ఆ సర్పం మనల్ని ఏం చేయలేదు. ఆదిఘట సర్పము, అపవాది అనబడేవాడు ఏమీ చేయలేడు. వాడికి సమయం కొద్దిగా ఉందని మనల్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ వాడు మనల్ని ఏమీ చేయలేడు. అందుకే దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అతని సమస్త జనమును నీ చేతికి నేను అప్పగించాను. ఏమంటున్నాడు? నీ చేతికి అప్పగించా. అదే కొత్త నిబంధనలో ఏమంటాడు? నీ శత్రువు బలమంతటిపైన నేను నీకు అధికారం ఇస్తున్నాను. ఆయన భుజంగములను నువ్వు తొక్కే అధికారం ఇస్తున్నా, పాములను త్రేళ్లను త్రొక్కే అధికారం నేను నీకు ఇచ్చాను. శత్రువు బలమంతటి పైన ఇప్పుడు అధికారం మనకుంది. మనకి దేవుడు బలం ఇచ్చాడు. ఇప్పుడు జయించే శక్తిని మరి మనం పొందుకున్నాం. కేవలం మరి మనం ఆయన వాక్యం ఎత్తిపట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో పోరాడేవారిగా ఉంటే ఆయన యొక్క సహాయం వలన మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రాకారాలను కూడా మనం జయించగలుగుతామట. నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలనే జయిస్తానని మరి చాలా భక్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మన సమస్య ఏదైతే మనల్ని భయపెడుతూ ఉందో ఆ సమస్య మన చేతిలో దానిని మనం నిర్మూలన చేయాలి అంటే దేవుడి యొక్క సహాయం వలననే. వాళ్ళు ఎలా యుద్ధం చేశారంట? ఆ రాజుగారికి ఒక్కడు కూడా శేషించకుండా. అంటే ఎవరైనా పిల్లలు మిగిలారనుకోండి, రేపు మళ్ళీ వాడు రాజు అయిపోయి యుద్ధానికి వచ్చేస్తాడు. అవునా?
వాడు రాజు అయిపోయి మళ్ళీ యుద్ధానికి వస్తాడు. అంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు వీళ్ళ మీదకి యుద్ధానికి రాకుండా శత్రు శేషమును పూర్తిగా నిర్మూలన చేసేటట్లుగా హతము చేసి స్వాధీనపరుచుకున్నారంట. ఈరోజు మనం ఏం చేయాలంట? అందుకనే దేవుడు లోకాన్ని జయించాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. లోకమును జయించిన బలవంతుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ దినమున మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సమస్తము పైన అధికారమునిచ్చాడు, బలమునిచ్చాడు. ఆత్మీయ యాత్రలో ఎన్ని యుద్ధాలు ఎదురైనా, ఎన్ని పోరాటాలు ఎదురైనా ఆ పోరాటములో దేవుడు మనకు జయమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా మనము పోరాడినప్పుడు, మొక్కుబడి చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ దినమున ఇజ్రాయేలులకు ఏ రీతిగా అయితే మరి సహాయం చేశాడో అట్టి రీతిగా మరి మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయములో ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా 48:44 నుండి. నలభై 48వ అధ్యాయము 44వ వచనము నుండి. ఇదే యెహోవా వాక్కు, భయము తప్పించుకొనుటకై పారిపోవారు గుంటలో పడుదురు. ఏమంటున్నారండి? మనం భయపడ్డాం అనుకోండి, భయంతో పారిపోతే ఎక్కడ పడతాం? పరిగెత్తి గుంటలో పడతాం. అందుకే భయం వలన మనుషులకు ఏమొస్తుందని చెప్పా నేను? ఉరి వస్తుందని చెప్పా. ఏమొస్తుంది భయం వలన? ఉరి. పొయ్యి దాని వలలోనే మన కాలు పడుతుంది. పొయ్యి. అందుకనే భయపడవద్దు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు భయపడకు, ఆ శత్రువు రాజుని సమస్తమును నీ చేతికి నేను అప్పగిస్తా అంటున్నాడు. అదే యొక్క వాగ్దానం ఇక్కడ రాయబడింది చూడండి. గుంటలో నుండి తప్పించుకునే వారు ఊరిలో ఎందుకు? వీళ్ళు భయపడేవాళ్ళు. మోయాబు మీదికి విమర్శ సంవత్సరంలో నేను రప్పించుచున్నాను, విమర్శ సంవత్సరమును. ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులకు వారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచి ఉన్నారు. హెష్బోనులో నుండి అగ్నియు, సీహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయు వారి నడినెత్తిని కాల్చివేయుచున్నది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? హెష్బోనులో నుండి అగ్ని, సీహోనులో నుండి జ్వాలలు బయలుదేరి మోయాబులోని ఆ ప్రాంతమునంతా కూడా కాల్చివేసేసిందంట. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నాం కదా 28వ వచనంలో చూడండి. హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలను, దాన్ని స్థాపించవలను. హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలు వెళ్ళెను. అది మోయాబునకు చేరిన 6 దేశమును చెప్పబడిందా? ఇర్మియా ప్రవక్తగా చెప్పబడింది. అంటే ఆ తర్వాత కూడా ఆ యొక్క ప్రవచనం అనేది నెరవేర్పు అనేది ఉంది. కాబట్టి ఆ దినమున మరి ఇజ్రాయేలీలు దానిని దహించి వేసేశారు. ఆ తర్వాత కూడా మోయాబు చేసిన పాపమును బట్టి ఆ ప్రాంతాలకి శిక్ష అని ఒక శిక్షా విధిని దేవుడు నిర్ణయించాడండి. చూడండి, చాలామందికి జాలి, దయ, కనికరం ఎక్కువ. ఏంటండి? శత్రువును చంపడానికి కూడా ఏం చేస్తారు? కొద్దిమంది ఇష్టపడరు. సౌలు ఇష్టపడకుండా ఏం చేశాడు చెప్పండి? అయ్యా రాజుని చంపకుండా, అగగు రాజుని చంపకుండా తెచ్చి దగ్గర పెట్టుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? సమూలంగా నాశనం చేయమన్నాడు. కానీ గొర్రెలను, గొడ్లను, రాజుని తెచ్చిపెట్టుకున్నాడు. దాని వలన దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు, కృపను పోగొట్టుకున్నాడు, రాజుగా ఉండకుండా అర్హతను కూడా పోగొట్టుకున్నాడు. అందుకనే దేవుడు శత్రువులను నాశనం చేయమన్నప్పుడు సంపూర్ణంగా నాశనం చేయాలి. ఈరోజు మొట్టమొదటి మన శత్రువు మన శరీరమే. ఏమి చెప్పండి? బయట అపవాది కంటే మొదటి శత్రువు ఎవరంటే మన శరీరమే. మన శరీరంలో ఉన్న శరీర కార్యాలు, శరీర సంబంధమైన కొన్ని అలవాట్లు, పద్ధతులు, మన యొక్క అలవాట్లు ఏం చేస్తాయంటే ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉంటాయి. ఏముంటాయండి? ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉంటాయి. అందుకనే అక్కడ నా వింటిని, నా కత్తిని నేను నమ్ముకొనను. కత్తి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, కత్తి వంటి నాలుకలు కానీ మాటలు కానీ మనం మాట్లాడినప్పుడు మొట్టమొదటగా ఆత్మీయ జీవితంలో ఓడిపోయేటట్టు చేసేది ఏంటి చెప్పండి? మన నాలికే, మన పెదవులే. మన నాలికే, మన పెదవులే. అందుకనే మనం ఏది మాట్లాడినా దేవుని చిత్తానుసారముగా దేవుడు మాట్లాడమంటే మాట్లాడాలి, లేదా అంటే నోరు మూసుకొని ఉండాలి. మన నోరు ఉంది కదా అని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నాకు పెదవులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని అనుకుంటే ఆ దినమున అహరోనికి, మోషేకి ఏం జరిగిందండి?
కరాను చేరకుండా వాళ్ళు అక్కడ వారి పరిచర్యనే ఆగిపోయింది. అక్కడ అహరోను పరిచర్య ఆగిపోయింది. మిరియాము చనిపోయింది. అహరోను నా మాట వినకుండా మీరు పెదవులతో కాని మాట పలికినందుకు. అందుకే నేను మొట్టమొదటి శత్రువు మన శరీరమే. మన హృదయము మోసకరమైందే, నాలుక మోసం చేసేదే, మన కళ్ళు మోసం చేసేయే. శరీరంలో ఉన్నదంతా కూడా అపవిత్రమైన శరీరంలో మనం ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు దేన్ని స్వాధీనం చేసుకోవాలి? మనము ముందు మన దేహాన్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మన నాలుకని మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మన చూపులని మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మన హృదయాన్ని కూడా మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది, రేగుతూ ఉంటాయి తలంపులన్నీ కూడా, వాటిని మరి మనం అణిచివేసి మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఏమని చక్కటి సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, తన మనస్సును ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో మనస్సును అణుచుకొనలేనివాడు కూడా అంతే. మన హృదయంలో వస్తున్న ఆలోచనలని, తలంపులని, ఏవేవో దేవునికి వ్యతిరేకంగా ఏది ఒకటి వచ్చినా వాటిని మనం అణిచివేయలేకపోతే, ప్రాకారం లేకపోతే పురం ఎట్లా అయిపోద్ది చెప్పండి? శత్రువు వచ్చి దానిపైన ఎట్లా దాడి చేస్తాడో ఈరోజు అపవాది వచ్చి దాడి చేయడానికి మనమే అవకాశం ఇస్తున్నాం. మనం దానిని అణిచివేసేసి దానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే అసలు వాడు మన దగ్గరికే రాడు. ఇప్పుడు అవకాశం ఎవరికి ఇస్తున్నాం? మనకి నచ్చినట్టు ఆలోచించుకుంటున్నాం, నచ్చినట్టు ఊహించుకుంటున్నాం, నచ్చినట్టు హృదయంలో తలంపులను రేపుకుంటున్నాం. ఆలోచిస్తూ మోసకరమైన హృదయపు ఆలోచనలకి మనం లొంగిపోయి అపవాదికి మరి మనం అవకాశం ఇచ్చే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ దినమున మనం చాలా సమస్యలపైన జయం పొందుకోలేకపోతా ఉన్నాం. జయం పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి శత్రువు మన అపవాది. అందుకనే దేవుడు అంటున్నాడు, అతనికి భయపడకము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించానని చెప్పినప్పుడు మరి ఆ దినమున వారు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దినమున మనము శరీరమును మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మన తలంపులను మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మన ఆలోచనలను, మన మాటలను, మన నడకను, మన ప్రవర్తనను మన స్వాధీనములో ఉన్నప్పుడే, అంటే వాక్యపు హద్దులు దాటి ఒక్క అడుగు బయటపడకుండా చూసుకోవాలి. ఏం చేసుకోవాలి? వాక్యపు హద్దులు దాటి దానికి వ్యతిరేకముగా ఒక పని మరి మనం చేయకుండా ప్రతి దానిని మన స్వాధీనంలో ఎప్పుడైతే మనం ఉంచుకోగలుగుతామో, ముందు మనల్ని మనం జయించుకున్నప్పుడు తర్వాత సమస్యని, అపవాదిని మనం జయించగలుగుతాం. ముందు మనల్ని మనం జయించుకోలేనప్పుడు ఎదుట అపవాదిని జయించలేము, సమస్యలను కూడా మరి మనము జయించలేము, దేనిని జయించలేము. ఎంత ప్రార్థన చేస్తున్నామండి, జరగదు. ఎందుకు జరగదు? ముందు మనల్ని మనం జయించుకోలేకుండా మనలో ఆ పాపమును ఉంచుకున్నట్లయితే అక్కడ దేవుడు వారు అంటే పొరపాటు చేసిన వెంటనే దేవుడు ఏదో ఒక శిక్ష ఇచ్చాడా లేదా? మాంసం కొరకు సణిగినప్పుడు తెగులు పంపాడు, ఇక్కడ ఆ మన్నాను అసహించుకున్నప్పుడు పాపకరమైన సర్పాలను పంపాడు. అంటే వెంటనే శిక్ష పొందుకున్నారు. ఈరోజు మనం శిక్షా విధిని తప్పించుకుంటున్నాం, కానీ ఆయన రక్తంలో మన పాపాలను మనం కడుక్కోవాలి. ఏం చేయాలి? మన తప్పిదాలని, అయ్యో నేను పొరపాటున ఈ మాట అన్నాను, పొరపాటున ఈ పని చేశాను అని దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని మనల్ని మనం పరిశుద్ధులనుగా చేసుకున్నప్పుడు ప్రతి సమస్య పైన మనం జయం పొందుకుంటాం. ఆ దినమున వారు జయించుకుంటూ వెళతా ఉన్నారండి, దేవుని సహాయం వలన జయించుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, వాళ్ళు చేసిన మేలులు మర్చిపోయి మాటికి సణుగుతూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ మన్నా అసహ్యమైపోయిందని సణిగారు. ఈరోజు మన జీవితంలో కూడా బండ నీళ్లు కావాలంటే 2 సార్లు బండ నుండి నీళ్ళు ఇచ్చారు, ఆ మాంసం కావాలంటే మాంసం ఇచ్చారు, అరణ్యంలో వారికి ఆహారం లేదన్న చోట ఆహారం ఇచ్చారు. ఎంత లోటు అనేది లేకుండా దేవుడు వారిని తృప్తిపరుచుకుంటానే వస్తూ ఉన్నాడు. కానీ ఆ మేలులు మర్చిపోయి మళ్ళీ సమస్య రాగానే, కొంచెం శ్రమ, అలసట, కష్టం రాగానే ఇలా జరుగుతుంది నా జీవితంలోని దేవుణ్ణి మళ్ళీ మనం అంటే బాధపడి అవిశ్వాసంతో ఉన్నట్లయితే మళ్ళీ శిక్షను పొందుకుంటామండి. అందుకనే మనల్ని మనము మొట్టమొదటిగా జయించుకోవాలి. ఆయన గతంలో చేసిన మేలులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన గతంలో చేసిన ప్రతి మేలును గుర్తుపెట్టుకొని, ఎన్నో మేలులు చేశాడు, తప్పకుండా ఈ మేలును కూడా దేవుడు నా జీవితంలో చేస్తాడు, ఈ కొరతను కూడా తీరుస్తాడు అని మనము విశ్వాసము కలిగి ఉండాలి. వారి వలె అవిశ్వాసులుగా ఉండొద్దు. రెండవది ఏంటంటే, తృప్తి లేని జీవితం, అసంతృప్తి. ఏంటి చెప్పండి? తృప్తి లేదు. అసలు ఎవరికి దొరకని మన్నా దొరుకుతుంది, దేవదూతలు తినే మన్నా దొరుకుతుంది. ఈరోజు మనకు దొరికితే ఎంత బాగుండు. ఎవరికి కాళ్ళ నొప్పులే ఉండేవి కాదు, ఏ నొప్పులు ఉండేవి కాదు. ఎవరికి దొరకని మన్నా దొరుకుతుంది. కానీ ఎంతసేపు మన నోటికి ఏం కావాలి? రుచులు కావాలి.
ఆత్మీయ యాత్రలో కొన్నిసార్లు మనకి ఈ దినమున మరి రుచిగల ఆహారాలకి అలవాటు అయిపోయాయి కదా. యూట్యూబ్లలో అటు ఇటు పరిగెడతా ఉన్నారు, సేవకుల దగ్గరికి అటు ఇటు పరిగెడతా ఉన్నారు. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడ రుచిగా ఉంది, ఇక్కడ రుచిగా ఉంది. రుచి కోసం వెళుతున్నారు కానీ ఏది ఆరోగ్యం అనేది గ్రహించుకోలేకపోతున్నారు. ఆ ఆరోగ్యం ఏంటనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. రుచి కొరకు పరిగెడితే ఆరోగ్యం దొరకదు కదండి. వాడు రోడ్డు ప్రక్కన శుచి శుభ్రం లేకుండా చేసేది రుచిగా ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుంది. వాడు ఎంత మురికి చేతులతో మురికి నీళ్ళల్లో అవి కడిగాడో మనకు తెలవదు, కానీ అబ్బా ఎంత బాగుంది లొట్టలు వేసుకొని తినొస్తారు మన పిల్లలు బయటికి వెళ్తే. అంటే చూడండి, రుచి అనే దగ్గర ఎక్కడా మనకి ఆరోగ్యం ఉండదు, మనకి పరిశుద్ధతని మనం కోల్పోతాం. ఏం కోల్పోతాం? ఈ దినమున చాలామందికి వాక్యం అంటే విసుగొచ్చేస్తుంది. వాక్యం అంటే విసుగొచ్చేస్తుంది. వాక్యంలోని గద్దింపులు, సూచనలు, ఆజ్ఞలు, ఇలాగే ఉండాలి అనే కట్టడలు ఏమంటారు గిరిగీసి నడిచినట్టుగా ఉండాలి అంటే విసుగొచ్చేస్తుంది మనకి. వాటిని దాటుకొని బయటికి వెళ్ళిపోతే బాగా అన్నట్టుగా స్వేచ్ఛను కోరుకుంటా ఉన్నాం. అందుకని ఆ దినమున వాళ్ళకు కూడా వాక్యం అంటే విసుగొచ్చి అసహించుకుంటున్నారు. ఈరోజు గద్దింపును అసహించుకునే వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని అంటే విని కూడా అబ్బా అలా ఎవరు చేస్తారు అని అసహించుకోకపోయినా దాని ప్రకారం అలా ఉండలేము అనుకుని దాన్ని పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసి తృణీకరించే వాళ్ళు కూడా ఉంటున్నారు. అందుకనే తృప్తి లేని జీవితం, దేవుడిచ్చిన ఆ వాక్యాన్ని బట్టి తృప్తి పొందాలి, మన మందిరాన్ని బట్టి, మన సేవకులను బట్టి, దేవుడు ప్రతిదాన్ని బట్టి తృప్తి పొందాలి. కానీ ఎక్కడో అవి బాగున్నాయి ఇవి బాగున్నాయని మనం అసంతృప్తితో రగులుతూ అటు ఇటు పరిగెత్తినాం అనుకోండి, ఆత్మీయ యాత్రలో ఆరోగ్యకరమైన ప్రయాణాన్ని మరి మనము చేయలేము. మూడవది, హృదయపూర్వకంగా పశ్చాత్తాపడట్లేదండి వాళ్ళు. ఎన్నిసార్లు దేవుడు శిక్ష ఇచ్చిన ప్రతిసారి అయ్యా మేము పాపం చేశాం ఒప్పుకుంటున్నారు. పాపం చేశామని ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి. మళ్ళీ పాపం చేయకుండా ఎన్నిసార్లు సణుగారు ఇప్పటికీ? మీరు లెక్క పట్టండి. ఇంటికి వెళ్ళాక చదవండి. నిర్గమాకాండము అక్కడి నుంచి ఎర్ర సముద్రం దగ్గర నుండి మొదలైంది సణుగుడు. అక్కడి నుండి ఎన్నిసార్లు సణిగారో లెక్క పెట్టండి. ఓ 8 సార్లు 10 సార్లు సణుగుంటారు. ప్రతి చోట సనగడమే కదండి. అంటే ఒకసారి దేవుడు మనకి విడుదల దయచేశాక, దేవుడి సన్నిధిలో మనం పశ్చాత్తాపడ్డాక, సణిగాక, ఆ దేవుని యొక్క శిక్షకు లోబడ్డాక మళ్ళీ మళ్ళీ పాపం జోలికి వెళ్ళకూడదండి. అంటే హృదయపూర్వకంగా పశ్చాత్తాపం లేదు. కయ్యను దేవుడు గద్దించినప్పుడు ఎల్లు మీ తమ్ముడితో మాట్లాడంటే వెళ్ళి మాట్లాడాడు, కానీ హృదయంలో ఏముంది? దుఃఖము, బాధ పెట్టుకున్నాడు. అలాగే ఈరోజు మనం కూడా పశ్చాత్తాపడండి అని వాక్యం చెప్పినప్పుడు మోకరించి 2 నిమిషాలు అని ఏడ్చేస్తున్నాం. మరి బయటికి వెళ్ళి మళ్ళీ ఎందుకు పాపం చేస్తున్నావు? నిజంగా నువ్వు పశ్చాత్తాపడ్డావు, అయ్యో నేను మళ్ళీ పాపం చేయకూడదు, నా పరిశుద్ధతను పాడు చేసుకోకూడదని నువ్వు అనుకున్న వ్యక్తివైతే మళ్ళీ ఎందుకు పాపం చేస్తున్నావు? అంటే నీ పశ్చాత్తాపం అంతా కూడా వేషధారణే. మన ఏడుపు అంతా కూడా ఏడు చెప్పండి, వేషధారణ అయిపోతా ఉంది. ఇక్కడికి వచ్చి ఏడిసి మళ్ళీ బయటికి వెళ్ళి పాపం చేస్తున్నామంటే హృదయపూర్వకమైన పశ్చాత్తాపం, నిజమైన మనసుతో దేవుణ్ణి ప్రేమించలేకపోతా ఉన్నాం. యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో ఒప్పుకోలేకపోతా ఉన్నాం. ఒప్పుకుంటే మళ్ళీ అసలు పాపం జోలికి వెళ్ళమండి. మనం ఒప్పుకుంటే మళ్ళీ పాపం జోలికి వెళ్ళము. విశ్వాసఘాతకులమైపోతా ఉన్నామంట. ఎలా అయిపోతున్నామంట? అందుకనే ఆ సణుగులే కారణాలు. ఆ సణుగులకి ముఖ్య కారణాలు ఏంటంటే దేవుని మేలులు మర్చిపోవడము, తృప్తి లేని జీవితము, హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడకుండా ఏదో పైన కన్నీటి మొసలి కన్నీళ్ళలాగా కన్నీళ్లు విడిచి ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మనకు నచ్చినట్టు జీవించడం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో సణిగి దేవుని శిక్షను పొందుకొని సమస్యలపైన జయము పొందుకోలేకుండా మరి మనము జీవిస్తున్నాం. కాబట్టి మరి ఆనాటి ఇజ్రాయేలుల వలె మనం జీవించకుండా దేవుడు మనకి సూచనగా అవన్నీ కూడా మనకి ముందుగానే మనకి తెలియజేసి మనల్ని సరిచేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ దినమున మరి దేవుని సహాయంతోటి వాళ్ళు ఏ రీతిగా అయితే శత్రువులను సంపూర్ణంగా స్వాధీనం చేసుకున్నారో, మరి ఈ దినమున కూడా ఆయన సన్నిధిలో మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేసుకొని ఆయన సహాయంతోటి, ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువు, ఆయన యొక్క ముఖకాంతిలో మన యొక్క జీవితాలను సరిచేసుకొని మరి మన జీవితంలో మనల్ని ఏ శత్రువు అయితే మనల్ని చెరపట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, మన శరీరమే కానివ్వండి, అపవాదే కానివ్వండి, అపవాది కార్యాలే కానివ్వండి, ప్రతి సమస్యను కూడా స్వాధీనపరుచుకొని జయము పొందే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.